కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ట్విట్టర్ వార్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పై ఇటు టీడీపీ అటు బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ ముమ్మరం చేశారు. కొందరు నేరుగా మరికొందరు పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఫాలోయింగ్ లేని ట్విట్టర్ పోస్టులు వృధా అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై కొద్ది రోజుల వరకు ఆచితూచి స్పందించిన బీజేపీ టీడీపీ నేతలు వాయిస్ పెంచుతున్నారు. సీఏఏ సదస్సు కోసం విశాఖకు వచ్చిన కమలం పార్టీ అగ్రనేతలు ఏపీ మంత్రులు ఎంపీలు ప్రతి విమర్శలకు దిగారు. ఇక్కడ హైదరాబాద్ లో వెంకయ్య నాయుడు పేరు ప్రస్తావించకుండానే పవన్ పై విమర్శలు చేశారు. గట్టిగా అర్జునంత మాత్రాన చెప్పేదంతా నిజం అవ్వదన్నారు. కష్టపడాలి, పనిచేయాలి. నేను చూస్తున్నాను కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిపోయింది గడిగడికి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళు అప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం జరగాలని వాదించిన పార్టీ, పార్లమెంట్ లో స్వరం వినిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హోదాపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చారు వెంకయ్య. 14 ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత హోదా ఉన్న రాష్ట్రానికి లేని రాష్ట్రానికి తేడా లేదని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి రెండింటికి మధ్య తేడా మేము పాటించము. వాళ్ళు యువతం చెప్పడా, అది కూడా తప్పుడు ప్రచారం పదాం. ఏమని యువతం చెప్పడా ఆ తేడాన్ని పాటించాం. ఇక మీద తేడా పాటించకపోతే హోదా ఇస్తే ఉపయోగం ఉంది, ఉన్న టైటిల్ ఇచ్చి మాత్రం ఉపయోగం ఉంది. ఏపీలో పెట్టుబడులపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ నేతలు. ఒక మంచి ఆలోచనతో సేవ చేస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ మీద కొందరు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా 10 మంది హితులు శ్రేయోభిలాషుల దగ్గర నుంచి కొన్ని నిధులు సేకరించి సామాన్య ప్రజలకు విద్య విషయంలో, వైద్యం విషయంలో, నైపుణ్య శిక్షణ విషయంలో, గ్రామీణాభివృద్ధి విషయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవ జరుగుతుంది. అటువంటి సేవను కూడా విమర్శిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించడం లేదు. రాష్ట్ర మంత్రులు కూడా పవన్ ఆరోపణలపై పరోక్ష కౌంటర్లు ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేది రాజకీయ నినాదంగా మారిందన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తేనే పెట్టుబడులు వస్తాయనుకోవడం తప్పన్నారు మంత్రులు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయనేటువంటిది లేదు. అంచేత ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారంగా కూడా స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఏ రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. ఉన్నటువంటి 1-2 రాష్ట్రాలు కూడా 2017 నుంచి తీసేస్తున్నారు. అంచేత వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళకు ఉండేటువంటి పాలసీలో వాళ్ళు ఇవ్వనప్పుడు దానికి ఈక్వలెంట్ అమౌంట్ మనకు వస్తూ ఉంది. అదొక నెంబర్ 1. అంచేత ఈక్వలెంట్ అమౌంట్ వచ్చి స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, యువత కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం మీద పవన్ ను ఉపేక్షించే ఉద్దేశం లేనట్టుగా స్వరం పెంచుతున్నారు బీజేపీ టీడీపీ నేతలు. మరి జనసేనాని ఈ స్పందనలపై ఎలాంటి ట్వీట్స్ పెడతాడో చూడాలి.